తర్వాత అయితే ఇప్పుడు ప్రధానంగా ఊర్లల్లో ఎక్కడ చూసినా కానీ స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చ జరుగుతూ ఉంది. ఏ ఊరికి ఏ రిజర్వేషన్ వచ్చింది, సర్పంచ్ స్థానానికి ఏ రిజర్వేషన్ వచ్చింది, ఎంపీటీసీకి దేనికో ఏ రిజర్వేషన్ వచ్చింది, జెడ్పీటీసీకి ఏ రిజర్వేషన్ వచ్చింది, ఇట్లా మొత్తం వీటిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అంటే నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ప్రకటించిన ఆల్రెడీ ఎన్నికల సంఘం చెప్పినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఉంటుందా పోతుందా? అరే ఉంటే ఓకే, ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే ఎట్లా? ఇట్లా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏది స్థానిక సంస్థల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రధానంగా. అయితే ఒకటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమేమో మాకు అక్టోబర్ 8వ తారీఖు వచ్చేటువంటి హైకోర్టు తీర్పు పైన మాకు నమ్మకం ఉన్నది, అది ప్రభుత్వానికి అనుకూలంగానే వస్తుంది. తర్వాత ఈ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆశాభావంతో ఉంది ప్రభుత్వం. ఇక ప్రతిపక్షాలు అటు మాట్లాడాలన్నా ఇటు మాట్లాడాలన్నా, వస్తుందంటే ఓ పరిశాన్ రాదంటే ఓ పరిశాన్ అన్నట్టుగా ప్రతిపక్షాలు ఒక సందిగ్ధంలో ఉన్నాయి. ఇక ఆశావాహులు కూడా ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. నిజంగా ఇప్పుడు వాళ్ళ ఖర్చు ఇట్లా పెడదామా, ఈ దసరాకు బిసరకు మంచిగా దావత్ ఇట్లా ఇద్దామని అనుకుంటే ఒకవేళ ఈ రిజర్వేషన్ పోతే ఎట్లా, పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ అదొక కథ ఉన్నది. దీంతో ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందు వస్తున్నాయి, కానీ ఇంకా అంతకన్నా ముందే ఇంకా సర్పంచ్ ఎలక్షన్సే ఇంకా ముందు పెడితే ఇంకా జోరు ఉంటుండే వేరే వ్యవస్థ. ఏదేమైనప్పటికీ ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి. అయితే ఇక ప్రధానంగా ఊర్లల్లో మొత్తం కొంతవరకు ఇయ్యాలన్నా వద్దా, దావత్ ఇయ్యాలన్నా వద్దా, లేకపోతే ఇట్లా వేయాలన్నా వద్దా, మొత్తం మీద నమస్తే దండాలు అలవలు తర్వాత పలకరింపులు అయితే జరుగుతున్నాయి, కానీ ఈ మందు మార్బలం కార్యక్రమాలు మాత్రం అవి జరుగుతలేవంట. దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద అక్టోబర్ 8వ తారీఖు వచ్చేటువంటి హైకోర్టు తీర్పు పైనే అందరి దృష్టి కూడా కనిపిస్తూ ఉంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ అమలవుతుందా, ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ ఇస్తున్నట్టుగా అంటే రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టుగా ప్రకటించేసిండ్రు. ఇక్కడ ఎన్నికల సంఘం ఓకే చెప్పేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను కూడా ప్రకటించింది. మరి ఉంటాయా పోతాయనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.